హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సివ్ విత్ కవిత. ఎవరైతే కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేశారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసేసి పక్కన బెల్ ఐకాన్లో కూడా బెల్ కొట్టేసి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివ్ విత్ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే ఎంబ్రాయిడరీ అండి. మిషన్ మీద మనం ఎంబ్రాయిడరీ ఎలా చేయాలో ఈరోజు నేర్చేసుకుందాము. నేను కూడా చాలా కొత్త ఎంబ్రాయిడరీకి. నాకు కూడా పర్ఫెక్ట్ ఏం రాదు, బట్ నేను 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశాను. మెయిన్గా హ్యాండ్ ప్రాక్టీస్ ఉండాలి. హ్యాండ్ ప్రాక్టీస్ క్లియర్ అయిపోతే మనం ఈజీగా ప్రాక్టీస్ చేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూసేద్దాము నేను ఏమేమి యూజ్ చేశాను, ఏ థ్రెడ్స్ యూజ్ చేశాను అనేది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్, నెక్స్ట్ రింగ్ కావాలి. అండ్ ఏంటంటే బక్రం షీట్ వేస్తే డిజైన్ అనేది మనకి చాలా నీట్గా వస్తుంది. అండ్ స్టార్టింగ్లో మనకి బక్రం షీట్ వేస్తే బేసిక్ నేర్చుకున్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ క్లాత్ ఉండేసరికి అది ఇట్లా మనము ఎంత రింగ్ పెట్టుకొని ఎంత టైట్ చేసుకున్నా అది సరిగ్గా రాదు మనకి. బక్రం షీట్ ఉంటే చాలా త్వరగా మనకి ప్రాక్టీస్ అయిపోతుంది, డిజైన్ కూడా నీట్గా కనబడుతుంది అనమాట. సో యూజ్ చేయండి బక్రం షీట్. ఇప్పుడు నేను డిజైన్ వేసేస్తున్నాను. జస్ట్ చిన్నగా లీఫ్ లాగా వేస్తున్నాను. జస్ట్ 2 కలర్స్ నేను యూజ్ చేస్తున్నాను. గ్రీన్ అండ్ పింక్ థ్రెడ్స్ నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు జస్ట్ ఓన్లీ ఒక లీఫ్ లాగా, పెటల్స్ లాగా నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు. సో ఇలా మీరు ట్రై చేయండి ఒకసారి. ఎవరైతే ట్రై చేస్తున్నారో నాకు ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. సో నాకు ఇంకా ఐడియాస్ వస్తాయి, టిప్స్ వస్తాయి, ఇంకా మనము ఎలా నేర్చుకోగలుగుతాము అనేది. సో ఇప్పుడు ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ పాదం తీసేసేయాలి, పాదం ఉంచకూడదు, లేకపోతే ఎంబ్రాయిడరీ అది రాదనమాట, చేయడం రాదు. అండ్ రింగ్ జాగ్రత్తగా పెట్టేసుకొని దాని కింద పెట్టుకొని స్టార్ట్ చేయండి. మనము థ్రెడ్ పెట్టుకుంటాం కదా, ఆ థ్రెడ్ అనేది ఇంకొక హ్యాండ్ హెల్ప్తో ఆ థ్రెడ్ టైట్గా పట్టుకొని ఎంబ్రాయిడరీ స్టార్ట్ చేయాలి. కొంచెము ఎంబ్రాయిడరీ చేశాక మనం ఆ ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసేసుకుందాం అనమాట. అలా కట్ చేసేసుకొని మీరు రింగ్ 2 హ్యాండ్స్తో పట్టుకొని మనము లైట్గా మెల్లిగా మూవ్ చేసుకుంటూ థ్రెడ్ ఆ డిజైన్ మీద వెళ్ళాలన్నమాట. ఎంత హ్యాండ్ ప్రాక్టీసింగ్ ఉంటే మనకు అంత బాగా వస్తుంది డిజైన్. సో నేను ఇప్పుడు గ్రీన్ థ్రెడ్ది మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను. దాని తర్వాత పింక్ థ్రెడ్లోకి వస్తాను నేను ఇప్పుడు.
సో అయిపోయింది ఇప్పుడు నాది గ్రీన్ థ్రెడ్ది మొత్తము. ఇప్పుడు మెల్లిగా మనము రింగ్ని బయటకు తీసుకొని ఏవైతే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయో అవి మనము విత్ ద హెల్ప్ ఆఫ్ సిజర్తో మనం కట్ చేసేసుకుందాము. అప్పుడు డిజైన్ మనకి నీట్గా కనబడుతుంది. సో ఓవరాల్ గ్రీన్ థ్రెడ్ది డిజైన్ లుక్ ఇలా వచ్చిందనమాట. ఇంకా నేను దగ్గరికి వేస్తే ఇంకా బాగా వస్తుంది. సో ఇలా వచ్చేసింది మనము ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా తీసేస్తే. ఇప్పుడు మనము పింక్ కలర్ ఫిల్అప్ చేసేసుకుందాము. ఫస్ట్ పింక్ కలర్ జిగ్ జాగ్తో అవుట్లైన్ అంతా వేసుకొని దాని తర్వాత మధ్యలో ఫిల్అప్ చేసుకుందాం అనమాట. దాని మిడిలో ఫిల్అప్ చేసేసుకుందాము. ఇంకా కావాల్సి వస్తే మనము గోల్డ్ థ్రెడ్తో కూడా ఇది మనం అవుట్లైన్ వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ నెంబర్ 2లో నేను మీకు చూపిస్తాను అవుట్లైన్ లోపల ఫిల్అపింగ్. సో ఇలా మెల్లిగా ఫిల్అప్ చేసుకోండి. మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఫుట్ అనేది చాలా మెల్లిగా ప్రెస్ చేసుకోండి అనమాట. ఫాస్ట్గా వెళ్ళిపోకండి. మనకి ఫాస్ట్గా వెళ్ళిపోతే అసలు ఏం చేస్తున్నామో మనకే ఫస్ట్ స్టార్టింగ్ తెలీదు. సో మెల్లిగా రింగ్ అనేది కదులుతూ ఉంటే లోపల ఫిల్అపింగ్ అంత ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా సైడ్కి అంటూ ఉండండి. దాంట్లో మధ్యలో మొత్తం ఫిల్అపింగ్ అయిపోతుంది. ఓవరాల్ లుక్ ఇది. ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్ట్రా థ్రెడ్స్ ఉన్నాయో అది మొత్తం కట్ చేసేసుకుందాము. ఇంకా గోల్డ్ థ్రెడ్తో మనం లోపల అవుట్లైన్ ఫిల్అప్ చేసుకోవచ్చు. అండ్ లోపల పింక్ దాంట్లో కూడా మనం చిన్నగా గ్రీన్ థ్రెడ్తో ఇలా చిన్న లైన్స్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ అది డబల్ కలర్ అవుతుంది. లైట్ గ్రీన్ ఉంటుంది కదా, లైట్ గ్రీన్తో కూడా మనం చిన్న లీఫ్ లాగా దాంట్లో లైన్స్ ఇలా ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. అప్పుడు కూడా లుక్ చాలా బాగుంటుంది. నేను డే బై డే మీకు వీడియోస్లో చూపిస్తూ ఉంటాను. ఓకేనా?
సో చూసేసారు కదా ఎంబ్రాయిడరీ ఎలా చేశానో నేను. కొంచెం అంటే మధ్యలో నాకు దారం తెగి కొంచెం మధ్యలో డిస్టర్బ్ అయ్యాను అంతే. బట్ హ్యాండ్ ప్రాక్టీస్ వల్ల నాకు చాలా సింపుల్ అయిపోయింది. సో ఇది నేను చేసిన ఎంబ్రాయిడరీ. పింక్ అండ్ గ్రీన్ కలర్ నేను తీసుకున్నాను. ఇంకా మనము గోల్డ్ థ్రెడ్తో కూడా పింక్తో ఇలా మనము అవుట్లైన్ వేసుకోవచ్చు అనమాట ఈ ఫ్లవర్కి. అండ్ ఇంకా దీని పక్కన కూడా మనం ఇలా అవుట్లైన్ చేసుకోవచ్చు గోల్డ్ థ్రెడ్ ఉంటే. సో నేను లెసన్ 1 లెసన్ 2 లాగా నేను మీకు డే బై డే నేను ఎంబ్రాయిడరీ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో హోప్ సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.